నా కడుపును చెడబుట్టావురా. ఈ సంగతి ఊళ్ళో నలుగురికి తెలిస్తే మనల్ని మనుషుల కింద చూస్తారా? ఇప్పుడు ఏం చేసేట్టు? నువ్వు నోరు మూసుకో. నీ ఏడుపులతో ఊళ్ళో నలుగురికే కాదు, చుట్టూ 40 ఏళ్ళు తెలుస్తుంది. ఊళ్ళో కాదు ఫ్రెండ్, పోలీసులకి. డాడీ రిపోర్ట్ దే దియా, పోలీసులకి మాలూమ్ హో గయా. ఖతం, ఖేల్ ఖతం. మున్సబ్ ఎందుకంత తొందరపడ్డాడు? ఇది నా ఫ్రెండ్ పనని డాడీకి ఏం తెలుసు? క్యా మాలూమ్? ఇది నీకెలా తెలిసింది? ముझे మాలూమ్. నేను నై నై నక్కో నక్కో అని చెప్పినా దాన్ని హంట్ చేశావు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చెయ్యి, పోలీసులకి దొరకకుండా నువ్వు అండర్ గ్రౌండ్ మీద చేరేచావు. సరే. పట్టాభిరామయ్య గారు, శవ పరీక్ష అయిపోయింది, దహనానికి ఇచ్చేసాం. ప్రాసిక్యూషన్ ప్రథమ సాక్షిగా మీకు సమన్లు వస్తాయి. కోర్టుకు హాజరు కావాలి. అంతా భగవంతుడి దయ. తప్పకుండా వస్తాడేండి ఇన్స్పెక్టర్ గారు. పట్టాభిరామయ్య గారు మాట అంటే మాటే, తల పోయినా తప్పడు. సరే, ఇక మేము వస్తాం. పదండి, నేను కూడా వస్తున్నాను. పిచ్చయ్య, తూర్పు పడమరల కలిశాయనుకో, ఉత్తర దక్షిణాలు ఏమవుతాయి? ఉత్తరేణి వేరులాగా కుంచుకుని సన్నబడిపోతాయి. ఇన్నాళ్ళు మనం అట్టా కుంచుకుపోయాం. ఇప్పుడు వచ్చింది దిక్కులు సర్దే అవకాశం. ఇక తూర్పు తూర్పే, పడమర పడమరే. ఏమిటో మీ మాటల్లో అంతరార్థం అర్థం కావడం లేదు. నా మాటలు అర్థం చేసుకోవాలంటే నీకు ఇంకో జీవితకాలం పడుతుంది, కానీ ఎప్పటికప్పుడు నేను చెప్పినట్టు చేస్తుండో చాలు. ఊరి పెత్తనం మన చేతిలోకి రాకుండా ఎక్కడికి పోతుందో చూస్తాను. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ కొడుకు శిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి నీ పావుకాళ్ళు పట్టుకోవటమే. నేను ఉంటాను, అది వెళ్దాం. వెళ్ళండి. అన్నయ్య గారికి ఆ మాత్రం బంధుకులే ఉండదా? వెళ్ళి అడగండి. బావా, ఆ దేవుడు నీకు వరం ఇస్తాడో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు వరం ఇవ్వడానికి నేనెవరిని బావా? అంతా పరమాత్మ అనుగ్రహం. ఇవ్వాలంటే ఏముంది, మానక తగ్గ వరాలు మనము ఇవ్వచ్చు. అయినా ఏమిటయ్యా పరమేశ్వర అడటం, దేనికైనా గుట్టు మట్టు ఉంటుందయ్యా. పట్టాభిరామయ్య గారు, ఇలా రండి. రండి, చెప్తాను, రండి. పట్టాభిరామయ్య గారు, ఇప్పుడు గంగాధరానికి ఉరిశిక్ష పడితే చచ్చిపోయిన గిరిజ మళ్ళీ బ్రతికొస్తుందా? గిరిజ హత్యకు నువ్వు ఒక్కడవే సాక్షి. నువ్వు సాక్షి ఇవ్వకపోతే వాడి నేరం రుజువు కాదు. బయటపడతాం బావా. అబద్ధం అట్టం నాకు చేత కదని నీకు తెలుసుగా బావా. అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నీకు తెలియందే ఉంది బావా. మీరు అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా లేదు. నిజం చెప్పకుండా ఉంటే అంతే చాలు. ఏదో కలమసగా సరిగ్గా కనిపించలేదండి, మిగతా వ్యవహారంతో నేను చూసుకుంటాను. హత్య జరిగిన రోజున గంగాధరం ఊళ్ళోనే లేనట్టు, పట్నంలో ఏదో ఆసుపత్రిలో ఉన్నట్టు సాక్ష్యం నేను పుట్టిస్తాను. చూడండి మనసు గారు, న్యాయాన్ని నిలబెట్టే నిజాన్ని దాచిపెట్టడం అబద్ధం చెప్పడం కంటే హీనమైన పని. ఒక నేరస్తుని కాపాడటం కోసం నేను నేరస్తుని కాదు. వస్తాను. మీరు తప్పకుండా కోర్టు హాజరు కావాలి. బావా, ఇప్పటికైనా మనసు మార్చుకోవా? మాట మాటకి మారేది మనసు కాదు. అందుకని మాట కోసం మనిషిని బలి చేస్తావా? నా దృష్టిలో మనిషి కంటే మాట ముఖ్యం, మనసు ముఖ్యం. నీకు ఒక మంచి మనస్సు ఉందా? నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఉరిశిక్ష పడితే నా వంశం నిర్వంశం అయిపోతుందని నేను ఆలోచించావా? మమ్మల్ని నాశనం చేసి నువ్వు ఏం బాగుంటావు? నువ్వు మాత్రం కలకాలం ఉట్లి కట్టుకు ఊరేగుతావా? ఎవడు ఎంతకాలం ఊరేగుతాడో ఎవడు చెప్పగలడు? అంతా పరమాత్ముడు ఇష్టం. పరమాత్ముడు. ఏందయ్యో, పొద్దుకొక్క ముందే కత్తి నూరేస్తున్నావు? ఏ ఏట నేను కోస్తావా ఏంటి? ఏట లేదు, ఎల్లమ్మగారు తోట లేదు. మాటేసి కొమ్మల దగ్గర కుందేల్ని వేసేస్తామా? ఓయ్ అబ్బో, కుందేల్ని కాదు, కోడి పిల్లను కూడా తీసుకురాలేవు. చూస్తావుగా. సర్లేరా.